విధేయత చూపించాలి, నేర్చుకోవాలి. ఏంట్లే యాకి కలుపుని అనుకుంటే ఆశీర్వాదం రాదండి, ఆశీర్వాదం రాదు. నేను దేనికి ప్రయోజనము? నేను మందిరానికి వెళుతున్నాను కదా, మందిరానికి ఏమన్నా ప్రయోజనం ఉందా? సేవకుడికి ఏమైనా ప్రయోజనం ఉందా? సేవకురాలకి నేనేమన్నా సహాయం చేస్తున్నానా? అర్థమవుతుందండి? అర్థమవుతుంది మీకు లేడీస్కి? సేవకురాలకి ఏదైనా సహాయం నేను చేస్తున్నానా? మందిరపు పనుల్లో ఆ అలంకరణ విషయంలో కానీ, శుభ్ర విషయంలో కానీ నా వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. పాలుపంపు లేకపోతే మందిరముతో, సేవకునితో, దేవునితో పాలు ఎక్కడి నుంచి వస్తుంది? మీకు దేవునితో పాలు ఎక్కడి నుంచి వస్తుంది?